యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ముందుగా ప్రార్థన చేసుకొని దేవుడు మాతో ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆయనకు సమయాన్ని ఇద్దాం. ముందుగా ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంతవరకు తండ్రి నీ రెక్కల కింద కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి తండ్రి పిలుచుకునే మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు యేసుక్రీస్తు పెట్ట కృతజ్ఞతలు తండ్రి. ముఖ్యంగా మా కన్న తండ్రి, మీ ప్రియకుమారుని గురించి తండ్రి ధ్యానించుచుండగా కావలసిన జ్ఞానాన్ని వింటున్న వారికి తండ్రి మంచి శక్తిని తండ్రి మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ తండ్రి నన్ను మరుగు చేసి మీ మాటల్ని తండ్రి వినే వారికి తండ్రి ప్రకాశింపజేస్తారని కోరుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ముందుగా ప్రేమైన దేవుని వాళ్ళారా, మరొకసారి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ హృదయపూర్వక నా వందనాలు. ఈరోజు నేడున్న క్రైస్తవ్యంలో, నేడున్న సమాజంలో మనిషికి తగ్గింపు గుణం అనేది చాలా అరువైపోయింది. ఎలా చెప్పగలమంటే నేడున్న మానవాళ్ళలో, నేడున్న క్రైస్తవుల్లో, నేడున్న మనుషుల్లో పక్కన పెడితే నేడున్న క్రైస్తవుల్లో తగ్గింపు గుణం ఉందా? క్రీస్తులోకి వచ్చిన తర్వాత తన జీవితాన్ని ఎలా సాగిస్తున్నాడు? క్రీస్తులోకి వచ్చిన తన నూతనమైన పరిశుద్ధ జీవితాన్ని ఎలా సాగిస్తున్నాడు అనేసి మనం ఆలోచించుకోగలిగితే, సంఘాల్లో వాక్యం విన్నంత వరకు, సంఘాల్లో వాక్యాన్ని ఆలకించినంత వరకు, బయటికి వచ్చే లోపల అది ఏమైపోతుందో తన జ్ఞాపకం ఉండడం లేదు. అంటే సంఘంలో ఉండేంత వరకే వాక్యం అనేది పనిచేస్తుంది, కానీ సంఘంలో నుండి బయటికి వచ్చిన తర్వాత, సమాజంలోకి వచ్చిన తర్వాత, సోమవారం నుండి శనివారం వరకు వినేది జ్ఞాపకం ఉంటుందా అంటే ఏది జ్ఞాపకం ఉండడం లేదు. మరి ఇంకా క్రీస్తును ధరించిన తర్వాత క్రీస్తు రక్తంలోకి పాలిపావస్తులమైన మనము ఆయనలాగా ఉండాలనుకొని, ఆయనలాగా బ్రతకాలని, ఆయనలోకి వచ్చిన మనం ఆయనలాగా బ్రతకగలుగుతున్నామంటే ఏదీ లేదు. మరి ఇంకా ఎలా ఉండగలం చెప్పండి? యేసుక్రీస్తు వారి గురించి ఒక చిన్న రిఫరెన్స్ చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆయన ఎంత ఉన్నతమైన వాడో, ఆయన ఎంత మహోన్నతుడో, ఆయన ఏ విధంగా ఉండాలి అనుకున్నాడో, మన గురించి ఎలా వచ్చాడో అనేది మనం ఆలోచించుకోగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. ఈ రిఫరెన్స్ చదివి మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేడున్న క్రైస్తవ్యానికి ఎంతో విలువైన రిఫరెన్స్ ఇది. ఎలా అంటారా? ఆయనలోకి వచ్చిన తర్వాత, ఆయన రక్తాన్ని పాలిపావస్తులమైన మనం కూడా, ఆయన జన్మ ఎందుకు పుట్టింది, మానవ జన్మ భూమిపైన ఆయన ఎందుకు వచ్చాడంటే అందరు చెప్పేది ఒకటే, మేము చేసిన పాపాలను బట్టి, మేము చేసిన క్రియలను బట్టి, మేము పొందవలసిన శిక్షను ఆయన భరించడానికి భూమిపైన వచ్చాడు అనేసి. ఇప్పుడు మేము దేని వల్ల గమనించగలిగితే, ఎంతో మంది ప్రవక్తలైన వారు, ఎంతో మంది దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వారు ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ చెయ్యని త్యాగాన్ని, ఏ ఒక్కరూ చూపించని ప్రేమ మన పట్ల యేసుక్రీస్తు వారు చూపించడం జరిగింది. తన మహోన్నతమైన సర్వాధికారాన్ని వదులుకొని కూడా, తన మహోన్నతమైన దేవునితో సమానంగా ఉండుట మానుకొని కూడా ఎలా పుట్టడం జరిగిందంట? దాసుని రూపముగా. ఒక దాసుడు ఎలా ఉంటాడు? యజమాని ఏమి చెబితే అది వినాల. యజమాని తన పని కింద ఏది చెప్పితే అది తన యజమాని చెప్పినది తప్పనిసరిగా అతను చెయ్యాల. యజమాని చెప్తే తప్ప ఆయన తినడానికి కూడా అనుమతి లభించదు ఒక్కొక్కసారి కొంతమందికి. అది దాసుని రూపం అంటే. యజమాని చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే శాస్త్రం దాసునికి. మరి అలాంటి స్వరూపం ధరించుకొని రావడానికి గల కారణం, ఆయన మహోన్నతుడు కదా, దేవునితో సమానమైన వాడు కదా. ఆయన అలాంటి స్వరూపం ధరించుకొని భూమి మీద రావడానికి గల కారణం ఎవరు? నువ్వు, నేనే. మరి ఎలా చెప్పగలం? మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన క్రియలను బట్టి, మనం చేసిన అతిక్రమాలను బట్టి
ఆయన తన్ను తానే రిక్తునిగా తగ్గించుకొని భూమిపైన రావడం జరిగింది. భూమిపైన తగ్గించుకొని రావడమే జరిగింది లేప భూమిపైన రావడమే జరిగిందిలే, దాంతో అయిపోయిందా అనేసి అనుకుంటే అది లేదు. తాను బ్రతికిన 33.5 సంవత్సరాలు ఎంత తగ్గించుకొని బ్రతికినాడంటే శిష్యుల పాదాలు కూడా కడగడం జరిగింది యేసుక్రీస్తు వారు. శిష్యుల పాదాలు కూడా, తనతో తిరిగిన 12 మంది శిష్యుల పాదాలు కూడా కడగడం జరిగింది. మరి ఇంకో మీకు గొప్ప విషయం చెప్పమంటారా? తన్ను అప్పగించుతున్న ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడగడం జరిగింది. అంతలా యేసుక్రీస్తు వారు తగ్గించుకొని భూమిపైన 33.5 సంవత్సరాలు, జస్ట్ 33.5 సంవత్సరాలు భూమిపైన బ్రతకడం జరిగింది. ఎందుకు తగ్గించుకొని బ్రతికాడు? మనకు మాదిరిగా ఉండాలని, మేము ఆయన లాగా తగ్గించుకొని భూమిపైన బ్రతకాలి అని. మరి ఇంకా నాకు వీడు అప్పగిస్తాడు కదా, మనం కూడా శరీరంలోనే ఉన్నాం కదా, ఆయన కూడా శరీరంలోనే ఉన్నాడు కదా. మరి ఇంకా వీడు ఇస్కరియోతు యూదా నాకు అప్పగిస్తాడు కదా, నాకు శ్రమల పాలు చేస్తాడు కదా అని తన ఊహలో కూడా తాను యేసుక్రీస్తు వారు అనుకోలేదు. వీడు నాకు అప్పగిస్తున్నాడు కదా, వీడు నాకు అప్పగించి దేవునికి దూరం అయిపోతున్నాడు కదా, శ్రమల పాలైపోతున్నాడు, పాతాళానికి లోనైపోతున్నాడు కదా అని యేసుక్రీస్తు వారు ముందుగానే గ్రహించుకొని తెలుసుకొని వీని పాదాలన్నా కడిగితే వీడు మారిపోతాడేమో అనేసి ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడగడం జరిగింది. ఎందుకు కడగడం జరిగింది? తను తాను రిక్తునిగా భూమిపైన తగ్గించుకొని వచ్చాడు గనక, వచ్చిన జీవితం జ్ఞాపకం పెట్టుకున్నాడు గనుకనే శిష్యుల పాదాలు సైతం కడగడం జరిగింది భూమిపైన. మరి ఇంకా ఆయనను స్వీకరించిన మనం, ఆయనని నమ్మిన మనం, యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్న మనం, నేడు క్రైస్తవులుగా అనబడుతున్న మనం, క్రీస్తు పేరును ధరించుకున్న మనం ఏ విధంగా ఉండగలుగుతున్నాం భూమిపైన? నేడున్న సమాజంలో సహోదరుల పట్ల ప్రేమ లేదు, కుటుంబం పట్ల బాధ్యత లేదు. యేసుక్రీస్తు వారిని నమ్మామంటే నమ్మాము, ఆయన శరీరంలోకి ఆయన రక్తంలోకి పాలిభాగస్థులం అయ్యామంటే అయ్యాము. మరి ఇంకా ఆయన తగ్గింపు గుణాన్ని స్వీకరించిన మనం, ఆయన తగ్గింపు గుణాన్ని విన్న మనం, ఆయన తగ్గింపు గుణాన్ని చదివిన మనం. ఎంతో మంది అంటుంటారు నడి రోడ్డు పైన ఎర్రటి ఎండలో ఆయన సిల్వలో ఈడ్చుకోపోయినారు అనేసి. మరి ఇంకా ఆ వీడియోని చూసినా గానీ మనుషుల్లో మారు మనసు అనేది రావడం లేదు. ఆయన భూమిపైన ఎంత తగ్గించుకొని బ్రతికినా, ఆయన తగ్గించుకొని బ్రతికాడనేసి ఆయనకి చవాస్ అనేసి అంటున్నారు. కానీ ఆయనకు నేను నమ్మాను కదా, ఆయనకు నేను స్వీకరించాను కదా, యేసుక్రీస్తు వారిని నేను నమ్మాను కదా, ప్రతి ఆదివారం నేను ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ నేను పాలిభాగస్థులం అవుతున్నాను కదా అని ఏ ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవడం లేదు. అలా యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు అది తాను వచ్చిన జన్మ యొక్క పరమార్థం జ్ఞాపకం పెట్టుకున్నాడు కనుకనే తాను నేను రిక్తునిగా ఉన్నాను భూమిపైన, నేను తగ్గించుకొని వచ్చాను భూమిపైన అని. నా పరలోకమందు నా స్థానం తండ్రితో సమానం, భూమిపైన నా స్థానం ఎవరికి పనికి రాకునేది. అంటే దేనికి నాకు ఆశ ఉండకూడదు, దేనికి నాకు ఏది ఆశ అనేది ఉండకూడదు, ఎవరితోనూ నాకు భేదాభిప్రాయాలు ఉండకూడదు. అందరూ సమానమే, అందరితో నేను కలిసిపోవాలని తాను భూమిపైన దేవునికి మహిమపరచడానికి నేను వచ్చాను అనుకున్నాడు కనుక ఆయన జన్మ యొక్క పరమార్థం ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు కనుకనే తాను రిక్తునిగా చేసుకొని మన పాపాల నిమిత్తం, మేము చేసిన పాపాల నిమిత్తము తాను దాసునిగా భూమిపైన జన్మించి దాసునిగానే బ్రతకడం జరిగింది. ఆయన అంటాడు, గువ్వలకు గుళ్ళున్నాయి, పక్షులకి చెట్లున్నాయి, నాకు తలవాల్చడానికి కానీ నాకు చోటు లేదు అనేసి. మరి ఇంకా పరలోకమందు ఆయన స్థానం దేవునితో సమానం. మరి ఇంకా భూమిపైన తల వాల్చడానికి కానీ ఆయన స్థలం లేదంట. ఎందుకు లేదు? భూమిపైన ఏది శాశ్వతం కాదనుకున్నాడు కనుకనే నేను పరలోకము నుండి వచ్చాను, మళ్ళీ నేను పరలోకానికి వెళ్ళాలి అనుకున్నాడు కనుకనే తాను తగ్గించుకుంటూ భూమిపైన దేవునికి హెచ్చిస్తూ ఆయన బ్రతకడం జరిగింది. మరి ఇంకా ఆయన నమ్మిన మనం ఏ విధంగా ఉన్నాం ప్రియమైన వారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ జీవితం ఎవరికి శాశ్వతం కాదు. ఎంత ఉన్నా ఏమి లేకుండా, ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఆస్తి లేకున్నా, నువ్వు పేదరికంలో ఉన్నా, నువ్వు ధనవంతునిగా ఉన్నా, నువ్వు ఏదో ఒక రాజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే క్షణం నీకు నాకు వస్తుంది.
ఆ వచ్చే క్షణం ముందర నేను పరదేశుకి చేరగలను అన్న ధైర్యం మనలో ఉంటేనే యేసుక్రీస్తు వారి యుద్ధకు మనం వెళ్ళగలం. ఒకసారి ఆలోచించండి, కుటుంబాల్లో ఒకరంటే ఒకరికి పడరాదు. ఎందుకు పడరాదు? మరి క్రైస్తవులమే కదా, క్రీస్తు పేరును మనం ధరించుకున్నాం కదా. అంటే ఏ ఒక్కరిలో కూడా క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క తత్వం ఏ ఒక్కరిలో లేదు. పేరుకు మాత్రమే సంఘానికి వెళ్తున్నాం, పేరుకు మాత్రమే ఆయన నామాన్ని క్రైస్తవుని అనేసి ఉచ్చరించుకుంటున్నాం. తెలుసుకోండి, గ్రహించుకోండి. ఆయన యొక్క తగ్గింపు గుణాన్ని మనలో వచ్చిందనుకో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అనేసి ఆయననే సెలవివ్వడం జరిగింది. అందుకే యేసుక్రీస్తు వారు భూమి పైన ఎంతగా అయితే తగ్గించుకొని మా పాపాల నిమిత్తం భూమి పైన తన చివరి బట్టు వరకు రక్తాన్ని కార్చాడో, అదే దానికంటే మరుగైన హెచ్చింపుతో యేసుక్రీస్తు వారు రెండో రాకడలో రానై ఉన్నాడు. మరి ఇంకా తెలుసుకోండి, తన్ను తాను తగ్గించుకున్నవాడు, తగ్గించుకొని నువ్వు భూమి పైన బ్రతికావనుకో, ఆటోమేటిక్ గా పరలోక రాజ్యంలో హెచ్చింపుతనం నీకు ఉంటుంది. ఇదే శాశ్వతం, ఇదే లోకం, ఇంకా దీనికంటే నాకు ఇది లేదని నువ్వు దేవునికి అసహ్యకరమైన హెచ్చింపుతనముతో నువ్వు బతికావనుకో, దేవుడు ఆటోమేటిక్ గా తగ్గించడం జరుగుతుంది. దేవుడు తగ్గించాడనుకో అదో పాతాళానికి తొక్కేస్తాడు. దేవుడు హెచ్చించాడనుకో పరలోక రాజ్యానికి తన కుమారునిగా నీకు స్వీకరిస్తాడు. గనక భూమి పైన ఏ ఒక్కరికి ఈ లైఫ్, ఈ జీవితం శాశ్వతం కాదు. గనక ఒకరి పట్ల ఒకరు తగ్గింపు స్వభావం, ఒకరి పట్ల ఒకరు తగ్గింపు గుణం కలిగి, ఒకరి పట్ల ఒకరు ప్రేమానుభావాలు కలిగి, యేసుక్రీస్తు వారు భూమి పైన 33.5 సంవత్సరాలు చూపించిన ప్రేమను మనము కూడా ఇతరులకు చూపిస్తూ, యేసుక్రీస్తు వారు ప్రకటించిన స్వార్థను, ఆయన గురించి మనం ప్రకటించే బద్ధులమై ఉన్నాము. గనక ఆయన నామాన్ని, ఆయన కీర్తిని ఇతరులకు చెప్పుచు దేవునికి మహిమకరంగా బ్రతకాలని కోరుకుంటూ నా చిన్ని మాటలు ముగిస్తున్నాను. వింటున్న మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ప్రియ కుమారుని గురించి తండ్రి ఎంతో ఘనంగా విన్న ప్రతి ఒక్కరికి తండ్రి మీరు కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. ముఖ్యంగా మా కన్న తండ్రి, మీ ప్రియ కుమారుని తండ్రి ఏ విధంగా అయితే తండ్రి తగ్గింపు స్వభావంతో తండ్రి భూమి పైన బ్రతకడం జరిగిందో, ఆయనకు నమ్మిన తండ్రి, క్రీస్తువును నమ్మిన తండ్రి మేము కూడా తండ్రి క్రైస్తవులమని పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆయన స్వభావాన్ని, ఆయన తగ్గింపు గుణాన్ని తండ్రి ధరించుకొని ఆయుధంగా తండ్రి భూమి పైన బ్రతికి నీకు మహిమపరిచి తండ్రి ఈ భూమిని తండ్రి విడిచిపెట్టే భాగ్యాన్ని, కృపను తండ్రి మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ, విన్న ప్రతి ఒక్కరిలో తండ్రి మంచి నూతనమైన ఫలాలను తండ్రి 30 60 100 తండ్రి మంచి ఫలాలను మీరు ప్రసాదిస్తారని కోరుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ ఈ నామాన్ని హెచ్చిస్తూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.